హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జయ. నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. హాయ్ చెప్పు మన ఫ్యామిలీకి. హాయ్ అను. హాయ్. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. సో ఇప్పుడే పూజ అయితే అయ్యిందండి. పరవాన్నం చేస్తానండి, కుక్కర్లో చేస్తానండి. ఎందుకంటే దాన్ని బియ్యం బేగ ఉడకవండి, టైం పట్టేస్తుందని కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. రైస్ కుక్కర్లో పెట్టేసి చేస్తాను అనమాట పరవాన్నం నేను. ఇదిగోండి, రాత్రి చాలా బాగా వర్షం పడ్డదండి. వర్షం గాలి బాగాన. సో నైట్ ఏం చేయలేదు, వర్షం పడేటట్టు ఉందండి. మార్నింగ్ లేసి చేశానండి ఇవన్నీ. సో గడపను పూజ ఇచ్చి అలాగే తులసంత దగ్గర కూడా ఇల్లు దీపం పెట్టాను. గాలి వేయలేదు కదా, కొంచెం దీపం ఉంటుంది అనేసి. సో ప్రస్తుతానికైతే దీపం ఉన్నది. గాలి వేస్తే మాకు కొండ ఎక్కిపోద్ది అనమాట. ఇదిగోండి మా పాప పరవాన్నం తింటుంది. అండ్ అలాగే అదిగోండి కిందన వచ్చేసి చాలా సింపుల్గా ముగ్గెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఉండట్లేదు, వర్షం పడుతుంది కదా సాయంత్రం అయ్యేసరికి గాలేసి. సో అలా ముగ్గు పిండితో చిన్నగా ముగ్గు పెట్టాను అనమాట. మీరు ఎలా చేసుకున్నారు పూజ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈరోజు నేను అమ్మవారికి మామిడి పళ్ళు పెట్టానండి. సో మామిడి పళ్ళు సీజన్ వచ్చింది కదండి. సో ఫ్రైడే పెడితే మంచిది అనేసి ఫ్రైడే కదా అని పెట్టానండి. ఈరోజు రాత్రి మా వారిని తెమ్మంట తెచ్చారు. వీటి పేరు నాకు కట్ట గుర్తులేదండి, తెచ్చారు. సో అలాగే పరవాన్నం కూడా చేసి పెట్టేస్తాను. ఇదిగోండి, ఈరోజు అయితే పువ్వులు పెద్దగా లేవండి. మా మందార చెట్టుకి పురుగు పట్టిందనమాట. పురుగు పెట్టడం వల్ల మొగ్గలు అనేవి తగ్గిపోయి పెద్దగా పువ్వులు లేవు. సో ఇంకో చెట్టుకేమో ఇదిగోండి 2 పువ్వులు వచ్చాయి, రెడ్ కలర్. అలాగే కనకాంబరాలు తీసుకొని నైటే మాల కట్టానండి. ఆ పువ్వులతో అలా అడ్జస్ట్ చేస్తాను అనమాట, పసుపు పువ్వులు అలాగా. సో ఇదేంటి ఈరోజు మా పూజ గది ఎలా అలంకరించుకున్నాను, ఎలాగుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా మామిడిపళ్ళు పెట్టేశారండి, చాలామంది ఇప్పుడు పెడతారు కదా. ఇదిగోండి ఎక్కువే తెచ్చారు, బాగున్నాయంట టేస్ట్ కూడా. నైట్ మా పిల్లలు తిన్నారు. అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి. ఈ పూజ పనులే సరిపోయి నాకు. లెగడం కూడా లేటేలేండి. చేస్తాను, లెగడం కూడా లేట్ అయిపోయింది రండి. 4 o'clock అల్లారం పెట్టాను, కానీ నిద్ర బాగా పట్టేయడం వల్ల అల్లారం కూడా లెగలేకపోయాను. లెగేసరికి 5 అలాగ అయ్యింది. ఇంకా లెగిచి అన్ని క్లీన్ చేసుకొని సార్ టైం పట్టేసింది అదనమాట. ఇంకా చాలా పనే ఉంది. కోళ్ళు కూడా ఈరోజు మా వారే ఇప్పారండి. ఇదిగోండి ఇవి నైట్ నిన్న బట్టలు తీయడం మర్చిపోయానండి. ఈవినింగ్ నేను ఉతికిన బట్టలు నైట్ వర్షం పడేటప్పుడు గుర్తొచ్చింది, బట్టలు ఉండిపోయాయి. నైట్ పరిగెట్టుకొని వెళ్ళి బట్టలన్నీ తెచ్చి మంచం పైన వేస్తాను అనమాట. ఇంకా మడత పెట్టాలి ఇవి, ఇంకా వంట చేయాలి, బట్టలు ఉతకాలన్నమాట. సో అలాగే ఈరోజు నేను శారీ కట్టుకున్నానండి. ఈ శారీ ఎలా ఉందండి, ఇది వచ్చేసి ఒక 2 years బ్యాక్ అండి, మా పెళ్లి రోజు కానీ తీసుకున్నాను. ఎలాగుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎక్కువ శాతం శారీస్ కడతానండి, కాకపోతే వారం పూట కడతాను, అంటే ఫ్రైడే సాటర్డే అలా కడతాను అనమాట. ఎందుకంటే ఎక్కువ శారీస్లో వర్క్ చేయలేను నేను, అందుకనే వీక్లీ 1 time కానీ 2 times కానీ కడతానమాట. సో అలాగే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చదివించారండి. వాళ్ళు నేను పక్కన లేకపోతే అసలు చదవట్లేదు, పక్కన కూర్చోవాలి. 1 గంట కూర్చొని వాళ్ళు చదివించి అప్పుడు వంట చేస్తాను. ఎందుకంటే మా నలుగురమేనండి. సో క్యాబేజీ ఉంది, క్యాబేజీ ఫ్రై చేసేస్తాను. అదండి వాళ్ళ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారండి, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.